లాస్ట్ వీడియోస్లో అలానే టెలిగ్రామ్ ఛానల్స్లో మేము రికమెండ్ చేసిన స్టాక్స్ ఇవి. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ వాటి టార్గెట్స్ రీచ్ అయ్యాయి. 80-90% ఆఫ్ ది స్టాక్స్ వాటి టార్గెట్స్ రీచ్ అయ్యాయి. మిగతా సస్టైన్ అవుతున్నాయి. మీకు ప్రూఫ్స్ కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో లేదా యూట్యూబ్ వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ భారతీయ ఎయిర్టెల్ లాస్ట్ వీక్ మేము సజెస్ట్ చేసిన స్టాక్ ఇది. చూడండి, టార్గెట్ 1 టార్గెట్ 2 రెండింటిని బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసేసి మళ్ళీ టార్గెట్ 1 దగ్గరికి వచ్చి రీటెస్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసిందంటే మళ్ళీ మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ స్టాక్ మేము లాస్ట్ వీక్లో రికమెండ్ చేసిన ఎన్ఎండిసి ఫస్ట్ టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయ్యింది. మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ కానీ చాలా మంది ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉన్నారు ఎన్ఎండిసి. అలానే నెక్స్ట్ వచ్చేసి పవర్ గ్రిడ్ కానీ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ కానీ మీరు ఇప్పుడు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్లో కానీ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు 290 స్టాప్ లాస్ పెట్టుకొని. ఓకేనా, ఇలానే మేము ఎన్నో స్టాక్స్ రికమెండ్ చేసాము. అన్నిటిని వీడియోలో చెప్పడం కష్టంగా ఉంది, అందుకే ఈ 3ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. అలానే ఈ వీక్ కోసం 4 స్టాక్స్ అనాలిసిస్ చేసి ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, టార్గెట్స్ ఏంటని చెప్తాం. ఫస్ట్ స్టాక్ ఏంటంటే చోళమండలం, అలానే హిందుస్థాన్ కూపర్, జూబిలెంట్ ఫార్మా, అలానే జొమాటో. ఈ 4 స్టాక్స్ అనాలిసిస్ చేసి మీకు టార్గెట్స్ ఎక్కడ, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలో రికమెండ్ చేస్తాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక మన ఫస్ట్ స్టాక్ వచ్చామంటే చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్. ఎంట్రీ వచ్చేసి 1277 దగ్గర తీసుకోవచ్చు. దానికి స్టాప్ లాస్ వచ్చేసి 1264 పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1277 ఉంది. దీన్ని కొంచెం బ్రేక్ చేసి సస్టైన్ చేసిందంటే ఈ 1277 దగ్గరే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అలానే స్టాప్ లాస్ వచ్చేసి 1264 పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1311, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 1348. ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మీరు ప్రాఫిట్స్ అయినా బుక్ చేసుకోండి. రిస్క్ తీసుకుంటాము లేదా అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్ళండి. అలానే సెకండ్ స్టాక్ వచ్చేసి హిందుస్థాన్ కూపర్ లిమిటెడ్. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 375 ఉంది. 375 స్టాప్ లాస్ పెట్టుకునేసి 397 ప్రైస్ని బ్రేక్ చేసిందంటే ఇక్కడ మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. 397 బ్రేక్ చేసిందంటే ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేసుకో. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 430, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 460 పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి 375 పెట్టుకోవచ్చు. ఓకేనా, అలానే నెక్స్ట్ వచ్చేసి జూబిలెంట్ ఫార్మోవా. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 702 రూపీస్ ఉంది. 702 బ్రేక్ చేసిందంటే ఇక్కడ బ్రేక్ చేసి సస్టైన్ అయిందంటే 702 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ తీసుకునేసి స్టాప్ లాస్ వచ్చేసి 672 పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 745, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 799. ఓకేనా, అలానే ఇంకా మన లాస్ట్ స్టాక్ అందరూ ఎదురు చూసే స్టాక్ జొమాటో. ఈ మధ్య చాలా బాగా ర్యాలీ అవుతున్న స్టాక్ ఇది. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 203 దగ్గర ఉంది. మీరు ఇక్కడ క్యాండిల్ ఒకటి సస్టైన్ చేసిందంటే 203 దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి 192 పెట్టుకునేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 217 పెట్టుకోవచ్చు. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 230 పెట్టుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మీరు ప్రాఫిట్స్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదా సెకండ్ టార్గెట్ కోసం ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని దాని వెనకాలే వెళ్తూ ఉండొచ్చు. ఓకేనా, ఇలానే మేము ఆప్షన్స్, కాల్స్, అలానే ట్రేడ్స్, ఇలానే ఈక్విటీ ట్రేడ్స్ చాలా ఇస్తున్నాం టెలిగ్రామ్లో. యూట్యూబ్లో పోస్ట్ చేయాలంటే మనకు టైం పడుతుంది, అందుకని వెంటనే టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, యాక్టివ్గా ఉండండి. మీకు ట్రస్ట్ ఉంటే ట్రేడ్స్ తీసుకోండి. ఓకేనా గైస్, మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, టార్గెట్స్ ఏంటి అన్నీ నీట్గా చెప్పాను అనుకుంటున్నా, అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. అలానే మీకు ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, టార్గెట్స్ ఏంటంటే డౌట్స్ ఉంటే వెబ్సైట్ లింక్ ఇస్తా. వెబ్సైట్లో ప్రతి ఒక్కటి నీట్గా టైప్ చేస్తున్నా. వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తా, టెలిగ్రామ్ ఛానల్లో కానీ జాయిన్ అవ్వండి. ఓకే గైస్, మీరు ఈ వీడియోకి సంబంధించిన ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు అర్థమవుతుందా లేదా, బాగా చెప్తున్నారా లేదా, ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్స్లో. ఓకే గైస్, థ్యాంక్ యూ.